తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రపంచంలోనే ఆదర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాం సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి వెంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే. ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించింది. బాధతో, ఉద్వేగంతో నేను మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా, ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా, అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా, ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రు అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరెట వెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసింది. నేను ఎక్కడో చదివిన, పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని, నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై
జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి,